హలో గైస్! ఈ వీడియోలో మనము 'బెర్జర్క్' వాల్యూమ్ 6 గురించైతే మాట్లాడుకుందాము. చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ 'స్వార్డ్స్ మాస్టర్ 2' అనమాట. అండ్ లాస్ట్ వాల్యూమ్‌లో ఆపేసిన దగ్గరే మళ్ళీ ఈ వాల్యూమ్‌లో స్టార్ట్ చేస్తారు. అదే గ్రిఫిత్ అడుగుతాడు గదా! నిన్ను కాపాడడానికి నాకు రీజన్ కావాలంటావా అనేసి. ఆ ప్యానెల్ మళ్ళీ చూపిస్తారనమాట. గ్రిఫిత్ ఆ క్వెషన్ ఏసిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారనమాట. అప్పుడు గట్స్ ఏమో లేదు నేను జస్ట్ ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే అనని మాట్లాడతాడు. కానీ గ్యాప్‌లో వెనకాల నుంచి ఒకడొచ్చి ఇలా అంటాడనమాట. "అది వైట్ హాకే గదా! నీకు దెబ్బలు తగిలాయి గదా! అప్పుడే మానిపోయాయా?" అనేసి అడుగుతాడనమాట. ఎవడ్రా వీడు అని అనుకుంటే కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి కింగ్‌ని చూపిస్తారనమాట. మన గ్రిఫిత్ గాడేమో కింగ్‌ని చూసిన వెంటనే నీల్ డౌన్ చేసి యువర్ మాజెస్టీ అనేసి బౌ చేస్తాడు. గట్స్ గాడేమో నుంచొని అలానే చూస్తాడనమాట. గ్రిఫిత్ హే గట్స్ ఏం చేస్తున్నావు అనేసి అడుగుతాడు. ఈ గ్యాప్‌లో కింగ్ పక్కనున్న ఒక నైట్ ఇట్లా అంటాడనమాట. ఎంత ధైర్యం నీకు? నువ్వు రాజు ముందున్నావు. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అనేసి అంటాడు గట్స్‌ని. అప్పుడు గట్స్ కూడా నీల్ డౌన్ చేస్తాడు. అదంతా చూసి కింగ్ హే! ఏం చేస్తున్నారు మీరంతా? ఆహ్, ఇదంతా ఏం అవసరం లేదు. సరేలే ఇవ్వండి అనేసి అంటాడనమాట. క్యాసిల్ మొత్తంలో ఈ కంటిన్యూయస్‌గా జరిగే బాటిల్స్, వార్స్ గురించే డిస్కషన్స్ జరుగుతా ఉన్నాయి. అసలు నాకు రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న మూమెంట్ కూడా దొరకట్లేదు అనేసి కింగ్ అంటాడు. తర్వాత లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై యంగర్ బ్రదర్ అని చెప్పేసి ఇతని పేరు జూలియస్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ ఇతను వైట్ డ్రాగన్స్‌కి జర్నల్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. నా తర్వాత మిడ్‌ల్యాండ్ థ్రోన్‌కి ఇతనే వారసుడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు గ్రిఫిత్ సార్ అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జూలియస్ గాడేమో ఆహా! అన్నట్టు ఒక లుక్ ఇస్తాడనమాట. తర్వాత కింగ్ గ్రిఫిత్‌ని ఇలా అడుగుతాడు. ఐ మీన్ పొగుడుతాడనమాట. మీ బ్యాండ్ ఆఫ్ ది హాక్ అనేది బ్యాటిల్ ఫీల్డ్‌లో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. మీరు ఎప్పటిలానే చాలా ఇంప్రెసివ్‌గా పనిచేస్తున్నారు. చాలా ఇంప్రెసివ్‌గా ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి పొగుడుతాడు. గ్రిఫిత్ గాడేమో థాంక్ యూ మై గ్రేస్ అనేసి థాంక్స్ చెప్తాడు. అప్పుడు కింగ్ ఇలా అంటాడనమాట. అసలు ఆహ్, యుద్ధ మైదానంలో లైక్ మీ ఫైట్స్ గానీ, మీ బ్యాటిల్ అవన్నీ చూస్తుంటే ఈ ముసలోడి రక్తం గూడా మరిపోతుంది అనేసి చెప్తాడు. నేను యంగ్‌గా ఉన్నప్పుడు మీలానే ఫైట్ చేసేవాడిని అనేసి గుర్తు తెచ్చుకుంటాడనమాట ఒకసారి. అప్పుడు జూలియస్ గాడు ఇలా అంటాడు. సార్ మీరేం చేస్తున్నారు? ఒక కామనర్‌తో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ ఒక ట్రూప్ కమాండర్ అతను అనేసి చెప్తాడు. కింగ్ ఏమో ఇందులో తప్పేముంది అనేసి అడుగుతాడు. అవునులే మన కోర్ట్‌లో చాలామంది ఇలానే అనుకుంటున్నారు. ఒక సాధారణమైన పర్సన్ మన ఆర్మీలో ఉండడం వల్ల అది చాలా పెద్ద రిమార్క్‌ని తీసుకొస్తుంది అనేసి అనుకుంటున్నారు. కానీ ఒక మనిషి యొక్క ప్రెస్టేజ్ గాని, స్టేటస్ గాని బ్యాటిల్ ఫీల్డ్‌లో ఎందుకు పనికిరాదు. వాటితో మనం యుద్ధాన్ని గెలవలేము అనేసి సపోర్ట్ చేస్తాడనమాట గ్రిఫిత్‌కి. అలా చెప్పి మళ్ళీ ఇలా చెప్తాడనమాట. నార్మల్‌గా నోబిలిటీ ద్వారా వచ్చిన జనరల్స్ కన్నా నీలాగా ఉన్న కామన్ పీపులే ఆహ్, ఎంతో టాలెంట్‌తో బ్యాటిల్ ఫీల్డ్‌లో ఫైట్ చేసేవాళ్ళే మన మిడ్‌లాండ్‌కి స్ట్రాంగ్ వెపన్ లాగా పనిచేస్తారు అని చెప్పేసి గ్రిఫిత్ పొగుడుతాడనమాట. గ్రిఫిత్ గాడేమో థాంక్ యూ వెరీ మచ్ సార్ అనేసి థాంక్స్ చేస్తాడు. కట్ చేస్తే ఈ సోదంతా ఎనకాల నుంచి ఒక అమ్మాయి వింటా ఉంటదనమాట. ఎవరి అమ్మాయి అనేసి కింగ్‌ని అడుగుతాడు. ఓహ్! తినా అనేసి తిను నా డాటర్ షార్లెట్ అనేసి చెప్తాడు. తనకి కొంచెం సిగ్గెక్కువ అని చెప్పేసి, హే షార్లెట్ ఇటురా అనేసి పిలుస్తాడు. తనేమో అలా పిల్లర్ ఎనకాల దాక్కుంటదనమాట. అప్పుడు కింగ్ ఇలా అంటాడు. తను నా ఓన్లీ డాటరు అందుకే కొంచెం గారాబం ఎక్కువ చేశా. అందుకని ఇట్లా చెడిపోయింది అనేసి చెప్తాడు. ప్లీజ్ తనని క్షమించండి లార్డ్ గ్రిఫిత్ అనేసి చెప్తాడనమాట. తర్వాత కింగ్ అక్కడి నుంచి నడుచుకుంటూ కిందకి దిగిపోతాడు. మాతో వచ్చేయి షార్లెట్ అనేసి పిలుస్తాడు డాటర్‌ని. తనేమో ఇంక పరిగెట్టుకుంటూ కిందకి దిగుతా వస్తది. ఆ గ్యాప్‌లో కింద స్టోన్‌కి తగిలి కింద పడిపోబోతదనమాట షార్లెట్. వీడేమో పట్టేసుకుంటాడు గ్రిఫిత్ గాడు ప్రిన్సెస్‌ని. పడకుండా సేవ్ చేస్తాడనమాట. దాంతో ప్రిన్సెస్ కోసం కొంచెం బ్లష్ అయ్యిద్ది. లైక్ తనని అట్లా కాపాడి
గ్రిఫిత్ గాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రిన్సెస్ అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి జూలియస్ గాడొచ్చి ఎంత ధైర్యంరా నీకు ప్రిన్సెస్‌ని ముట్టుకుంటావా అనేసి ఫాటుమని చెంపకేసి కొడతాడనమాట గ్రిఫిత్‌ని. ఇదంతా చూసి గట్స్ గాడికి పిచ్చ కోపమొస్తది. "అరె! నువ్వేం చేస్తున్నావు" అనేసి ఇట్లా ముందుకు రాబోతాడు గట్స్. కానీ గ్రిఫిత్ గాడు ఆపేస్తాడనమాట. ఆపేసి "ప్లీజ్ నన్ను క్షమించండి జనరల్ జూలియస్" అనేసి సారీ అడుగుతాడనమాట. అప్పటికే గ్రిఫిత్ గాడి నోట్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. జూలియస్ గాడు కూడా ఏమనడింకా. సర్లే సారీ అనేసాడు కదా అనేసి. ఈ గ్యాప్‌లో కింద నుంచి కింగ్ చూసి "అసలక్కడ ఏం చేస్తున్నారు మీరు? త్వరగా రండి" అనేసి పిలుస్తాడు. తినేమో "ఏం లేదు వస్తున్నాం" అనేసి అంటది ప్రిన్సెస్. ఈ జూలియస్ గాడేమో "సరే పదండి ప్రిన్సెస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అనేసి అంటాడు. కట్ చేస్తే గ్రిఫిత్ ఇంకా ప్రిన్సెస్ ఒకళ్ళొక్కించుకుంటారనమాట ఒకళ్ళకొకళ్ళు. ఇదంతా చూసి గట్స్ గాడు గూడా కొంచెం స్మైల్ ఇస్తాడు. దాంతో నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ సీన్‌లో ఏంటంటే జూలియస్ గాడు కోర్ట్ లోపల అలా నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. వాడికి అక్కడ కొంచెం మంది మెయిడ్స్ కనిపిస్తారు. అదే పని చేసేవాళ్ళు. ఆళ్ళేదో గుసగుసలాడుతా ఉంటారనమాట. దాని గురించి చూపిస్తారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లార్డ్ గ్రిఫిత్ యొక్క మెరిట్‌ని చూసి కింగ్ ఆయనని నెక్స్ట్ కౌంట్‌గా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారే అనేసి మాట్లాడుకుంటారు వాళ్ళు. లార్డ్ గ్రిఫిత్ చాలామంది అమ్మాయిల కన్నా చాలా ప్రిట్టీగా ఉంటాడు అనేసి ఒక అమ్మాయి అంటది. ఇంకొక అమ్మాయేమో నాట్ ఓన్లీ ఆహ్, మన మైన్‌లాండ్ మొత్తంలో స్ట్రాంగెస్ట్ మిలిటరీ గ్రూప్‌కి లీడర్, ఆయన ది బెస్ట్ స్వర్డ్స్‌మెన్ మన మిడ్‌లాండ్ మొత్తంలో అనేసి అంటది. వాళ్ళలా పొగుడుతా ఉంటారనమాట. గ్రిఫిత్ చాలా ఎలిగెంట్, డిగ్నిఫైడ్ అనేసి. వేరే ఆఫీషియల్స్ అందరూ జస్ట్ బాటగాళ్ళు గ్రిఫిత్ ముందు అనేసి అంటా ఉంటారు వాళ్ళు. ఇదంతా విని మన జూలియస్ గారికి కోపమొస్తదనమాట. కోపమొచ్చి ఇలా అంటాడు, ఏం జేస్తున్నారు మీరు? పని పాట లేదా మీకు? ముచ్చట్లేస్తా ఉన్నారు" అనేసి గట్టిగా అరుస్తాడు. అప్పుడు వీళ్ళందరూ సారీ, సారీ అనేసి లోపలికెళ్ళిపోతారనమాట. జూలియస్ గాడు తిట్టుకొని అక్కడి నుంచి ఎళ్ళిపోదామని జూస్తాడు. కానీ గ్యాప్‌లో వెనకాల నుంచి వేరేవాడు వస్తాడనమాట. ఆడొచ్చి ఇలా అంటాడు, "అంత గట్టిగా అరిస్తే క్యాసిల్ మొత్తం వినిపిస్తుంది" అనేసి అంటాడు. ఈడేమో మినిస్టర్ ఫాస్ అనేసి అంటాడనమాట. సో, ఈడి పేరు ఫాస్ అనమాట. వీడొక మినిస్టర్. "మీరు చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నట్టున్నారు లార్డ్ జూలియస్" అనేసి అడుగుతాడు ఈ ఫాస్ గాడు. "మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుందా" అనేసి అడుగుతాడు. ఈ జూలియస్ గాడేమో "అటువంటిదేం లేదు" అని చెప్తాడు. ఈ ఫాస్ గాడి కటౌట్ చూస్తేనే చాలా కన్నింగ్ ఫెలోలా కనిపిస్తది మనకి. ఈ ఫాస్ గాడు ఇలా అంటాడనమాట. "జూలియస్ సార్ మీరు ఈ డిబేట్ గురించి విన్నారా?" అనేసి అడుగుతాడు. "త్వరలో వచ్చే ఆటమ్ హంట్‌లో ఎవరు కింగ్స్ గార్డ్‌గా ఉండబోతున్నారో మీకు తెలుసా?" అనేసి అడుగుతాడు. అప్పుడు జూలియస్ ఏమో ఇలా అంటాడు. "ఇది ఆబ్వియస్ గదా! నా డ్రాగన్ వైట్ డ్రాగన్ నైట్సే ఉంటారు. ఇంకెవరు ఉంటారు?" అని అడుగుతాడు. అప్పుడు ఈ ఫాస్ ఇలా అంటాడనమాట. "కానీ నేను విన్నదేంటంటే రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఈసారి బ్యాండ్ ఆఫ్ ది హాక్సే ఉంటారు" అనేసి అంటాడు. ఈడింకా షాక్ అనమాట. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటాడు. ఆటమ్ హంట్ అనేది మన రాజ్యంలో చాలా పెద్ద ఈవెంట్. అటువంటి ఈవెంట్‌లో రాజుగారికి ఆహ్, సేఫ్టీని ప్రొవైడ్ చేయడం అనేది చాలా పెద్ద హానర్. అలాంటిది ఒక రెగ్యులర్ ఆర్మీకి ఎందుకిస్తారు? నాకేం అర్థం కావట్లేదు. మొన్నటి వరకు ఆ బ్యాండ్ ఆఫ్ ది హాక్ అనేది కేవలము ఒక దొంగల ముఠ. వాళ్ళేదో ప్రమోట్ అయ్యారు అని చెప్పేసి ఇలాంటిది ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా? అనేసి కాలర్ పట్టుకుంటాడు జూలియస్ గాడు. అసలు ఈ రాజు ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమే కావట్లేదు అనేసి అనుకుంటాడనమాట. అప్పుడు ఈ మినిస్టర్ గాడు ఇలా అంటాడనమాట. ఆహ్, అసలు వైట్ డ్రాగన్ నైట్స్ గురించి గతంలో మాట్లాడుకునేదంతా ఇప్పుడెవ్వరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం స్ట్రాంగెస్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్మీ అనేది బ్యాండ్ ఆఫ్ ది హాకే అనేసి చెప్తాడనమాట. అండ్ ఆ గ్రిఫిత్ యొక్క మెరిట్ వల్ల మీ పేరు చరిత్రలో కనుమరుగైపోయే అవకాశం ఉంది అనేసి ఇండైరెక్ట్‌గా యూ నో భయపెడతాడనమాట జూలియస్‌ని. జూలియస్ ఆడికి పిచ్చ కోపమొస్తది. "ఎంత ధైర్యంరా నీకు" అనేసి అంటాడు. ఈడేమో అది ఒక రూమర్ మాత్రమే అని అంటాడు. కానీ ఆ రూమర్ చాలా మంది నోట్లో విన్నాను అనేసి అంటాడనమాట. తర్వాత ఇలా అంటాడు. ఎంతైనా బ్యాటిల్ ఫీల్డ్‌లో గ్రిఫిత్‌ని ఎవరు ఓడించలేరు అనేసి చెప్తాడనమాట. అసలు బ్యాండ్ ఆఫ్ ది హాక్ అనేది చరిత్రలో ఓటమిని ఎదుర్కోలేదు అనేసి అంటాడు వాడు. అండ్ ఈ యుద్ధం గూడా ఎట్టి పరిస్థితిలో త్వరలో అయిపోయేదైతే కాదు.
సో, దానివల్లనే గావచ్చు మన రాజు ఆ బ్యాండ్ ఆఫ్ ది హాక్ లీడర్ మీద ఎంతో హోప్స్ పెంచుకున్నాడు అనేసి చెప్తాడనమాట ఈ మినిస్టర్. మనం జాగ్రత్తగా ఉండకపోతే గ్రిఫిత్ జర్నల్ గూడా అయ్యే అవకాశం ఉంది అనేసి అంటాడనమాట. వీడికేమో ఇంకా అసలు చాలా కోపమొచ్చేస్తది. అసలిది అన్‌యాక్సెప్టబుల్ అనేసి గట్టిగా అరుస్తాడనమాట. అసలొక కామన్ బార్న్ జర్నల్ అవ్వడం నేనెక్కడ కని విని ఎరగలేదు అనేసి అంటాడనమాట. కామన్ బార్న్ అంటే లైక్ తక్కువ జాతోడు అన్నట్టు అర్థం అనమాట. ఆర్ ఆర్డినరీ పర్సన్ అనమాట. వాడు లైక్ నోబిలిటీ కాదని అర్థం అనమాట. ఓకే. లెట్స్ కంటిన్యూ. ఆహ్, వాడు నాలాగా జర్నల్ అవుతాడా? అసలెలా అవుతాడు? అనేసి అంటాడనమాట. అంటే దాని అర్థము ఒక నార్మల్ కామనర్ నాతో నా లెవెల్‌లో మాట్లాడతాడా? సేమ్ లెవెల్‌లో ఎలా ఉంటాడు? అనేసి వీడికి చాలా కోపమొస్తది. ఈడేమో ఇంకా కోపం తెప్పిస్తూనే ఉంటాడు పక్క నుంచి. ఎందుకు పాసిబుల్ కాదు సార్. అలా పాసిబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి చెప్తాడనమాట. ఈడేమో నెవర్ నేనసలు అది యాక్సెప్ట్ చేయను అనేసి గొనుక్కుంటా ఉంటాడు. ఫుల్లు అప్పటికే ఇంకా పిచ్చ కోపం మీద ఉంటాడనమాట. అప్పుడు ఈ పొట్టి మినిస్టర్ గాడు ఇంకొక ఐడియా ఇస్తాడు. జనరల్‌గా మాట్లాడాలంటే హంటింగ్ అనేది చాలా డేంజరస్ స్పోర్ట్ లాంటిది అనేసి చెప్తాడు. అలా చెప్పి అసలు అడవిలో ఎలాంటి మృగాలుంటాయో ఎవరికీ తెలీదు. అవెక్కడ దాక్కొనుంటాయో ఎవరు చెప్పలేమనేసి చెప్తాడనమాట. ఈ జూలియస్ గాడేమో అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు వీడు చెప్తాడనమాట ఇట్లా, అడవిలో చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ డేంజర్స్ అనేవి ఉండొచ్చు. మనం గమనించలేము. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము అనేసి చెప్తాడు. జూలియస్ గాడు మళ్ళీ అడుగుతాడు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు అనేసి. అప్పుడు వీడు డైరెక్ట్‌గా చెప్పేసాడనమాట. ఒక క్రాస్‌బో యారో మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మనం హంటింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఆ క్రాస్‌బో యారోకి పాయిజన్ రాసి ఉండొచ్చు అనేసి హింట్లు ఇస్తాడనమాట. దాంతో మన జూలియస్ గాడికి అర్థమైపోతది. ఓకే. అనేసి అనుకుంటాడు వాడు. ఒక స్ట్రే యారోనా అనేసి ఇంట్రెస్టింగ్ అనేసి నవ్వుకుంటా స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫుల్ నవ్వి నవ్వి ఒక కామనర్ చావడానికి కరెక్ట్ వే ఇదే అనేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఈ జఫా గాడేమో స్మైల్ ఇస్తా ఉంటాడు. దీంతో మనకి వీడి ఈవిల్ ఇంటెన్షన్స్ అర్థమైపోతాయి. లైక్ వాళ్ళక్కడ ఏం మాట్లాడుకున్నారంటే, ఒక స్ట్రే యారో అంటే ఒక మామూలు హంటింగ్ జరిగేటప్పుడు స్లోగా గ్రిఫిత్‌ని షూట్ చేద్దామనేసి ప్లాన్ చేస్తారనమాట. అది అక్కడ జరిగేది. సో, ఆడట్లా ఎళ్ళిపోతాడు. ఈడు ఈవిల్ స్మైల్ ఇస్తాడు. కట్ చేస్తే మనకి మళ్ళీ ఒక టౌన్‌ని చూపిస్తారనమాట. అదే క్యాసిల్ బయటుండే టౌన్‌ని. ఇక్కడ ఒక రూఫ్ టాప్ మీద గట్స్‌గాడు పడుకొనుంటాడు. ఆడలా మూన్‌ని చూస్తా ఉంటాడనమాట. వాడికి మళ్ళీ అదే గుర్తుకొస్తది. గ్రిఫిత్ అడుగుతాడు గదా! నేను ప్రతిసారి కాపాడడానికి నాకొక రీజన్ కావాలంటావా అనేసి. అలా గుర్తు చేసుకుంటూ వీడు మళ్ళీ ఆ నైట్‌ని గుర్తు చేసుకుంటాడనమాట. అదే ఆ రోజు తోడేళ్ళు వీడి వెంట పడతాయి గదా! ఆ రోజనమాట. గుర్తు చేసుకొని అప్పుడసలు ఎందుకు బతకాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది అనేసి అనుకుంటాడు. ప్రస్తుతానికైతే నేను ఆ కత్తిని నీకోసం చేపడతాను అనేసి గ్రిఫిత్‌ని ఉద్దేశిస్తూ చెప్తాడనమాట. దీంతో 'మాస్టర్ ఆఫ్ ది సార్డ్ 2' అనేది ఎండ్ అయిపోతుంది. చలో నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరు 'అసాసిన్ 1' అనమాట. ఈ చాప్టర్‌లో మనకేం చూపిస్తారంటే, ఒక తోడేలుని చూపిస్తారు ఫస్ట్ పేజ్‌లో. ఆ తోడేలుని వెంటబడుతూ చాలా కుక్కలుంటాయి. ఆ కుక్కల వెనకాల నోబుల్ పర్సన్‌లుంటారనమాట. వాళ్ళందరూ క్రాస్ బోస్ పట్టుకొని వేటాడుతా ఉంటారు ఆ తోడేలుని. ఈ సీన్ అంతా పైనుంచి కింగ్ గాడు చూస్తా ఉంటాడు. పక్కనున్న ఒక నోబుల్ పర్సన్ ఇలా అడుగుతాడు. యువర్ మాజెస్టీ మీరు కూడా చేస్‌లో జాయిన్ అవ్వచ్చు కదా! అనేసి. ఈ కింగ్ ఏమో లేదు లేదు నాకు జాయిన్ అవ్వాలనే ఉంది కానీ, నా ఏజ్ వల్ల నేను రాలేను అనేసి అంటాడు. నేను ముసలోడిని అయిపోయా అని చెప్తాడు ఇండైరెక్ట్‌గా. వాళ్ళు అలా అలా మాట్లాడుకుంటా ఉంటారు. పక్కనున్న జూలియస్ గాడేమో సైలెంట్‌గా పక్కకు చూస్తాడనమాట. చూసి గ్రిఫిత్‌ని చూస్తాడు. గ్రిఫిత్‌ని చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి చూస్తాడు. వెనక్కి చూస్తే ఒకడు నవ్వుతా ఉంటాడనమాట క్రాస్ బోన్ పట్టుకొని. నాకు తెలిసి ఈడే అనుకుంటా ప్లాన్ చేసినోడు. నెక్స్ట్ ఈడే గ్రిఫిన్‌ని కొట్టే అవకాశం ఉంది. చలో కంటిన్యూ చేస్తే, ఈ కుక్కలన్నీ అలా అలా పరిగెట్టుకుంటూ ఒక బుష్ లోపలికొస్తాయనమాట. సడెన్‌గా అక్కడికి గట్స్ గుర్రం దగ్గరకొచ్చేస్తాయి కుక్కలు. గట్స్ గాడు "వా" అనేసి గట్టిగా అరుస్తాడు. ఆ దెబ్బకి తోడేలు సడెన్‌గా భయపడి పక్కకి తిరిగి వెళ్ళిపోతుంది. దాంతో మిస్ అయిపోతారనమాట తోడేలుని. ఈళ్ళేమో "అరే! నీ వల్ల అది తప్పించుకొని పోయింది" అనేసి తిడతారు గట్స్‌ని. గట్స్ గాడికేమో అసలే చిరాకుగా ఉంటది.
ఆడింక డైరెక్ట్‌గా చెప్పేస్తాడనమాట. ఈ జుడేయా గానితో. "అసలు ఇది రెడిక్యులస్. ఈ నోబెల్స్ అందరూ ఏదో గేమ్ ఆడుతుంటే మనం ఎందుకు వీళ్ళకి యూ నో దీన్నేమంటారు సెక్యూరిటీ ఇవ్వాలి" అనేసి చెప్తాడనమాట. జుడే ఏమో "నేనేం చేయలేను. ఇది గూడా మన జాబ్‌లో ఒక పార్టే" అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ ఇలా అంటాడు. "ఇదంతా చేయడం కన్నా బ్యాటిల్ ఫీల్డ్‌లో నా స్వార్డ్‌ని ఊపడమే నాకెంతో ఈజీగా అనిపిస్తది. నా స్వార్డ్‌ని స్వింగ్ చేస్తుంటే అదెంతో న్యాచురల్‌గా అనిపిస్తది నాకు" అనేసి చెప్తాడు గట్స్. ఎనకాల కార్కస్ గాడు అరుస్తాడన్నమాట గట్టిగా. "ఓరి దేవుడా! మీకేమైనా పిచ్చెక్కిందా అసలు? ఏం మాట్లాడుతున్నారు మీరు" అనేసి అడుగుతాడు. అప్పుడు వెనకాలున్న బుడ్డోడు "ఏయ్ కార్కస్ మళ్ళీనా నువ్వు మొదలెట్టావు" అనేసి అంటే "నువ్వు నోరు మూసుకోరా" అనేసి కార్కస్ చెప్తాడిట్లా. ఈరోజు వరకు అసలు ఈ ఆటమ్ హంట్‌ని గార్డ్ చేసేది కేవలం కింగ్‌డమ్‌లో నేటివ్‌గా బోర్న్ అయిన వైట్ డ్రాగన్ నైట్స్ మాత్రమే. కానీ ఇది అసలు వేరే వాళ్ళకి ఇస్తున్నారంటేనే అది ఎంతో ప్రివిలేజ్‌తో కూడుకున్న విషయము. మనము బ్యాటిల్ ఫీల్డ్‌లో ఆ బురదలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ ప్రివిలేజ్‌ని దక్కించుకున్నాము. దీనికోసం మనం మన ప్రాణాలనే రిస్క్ చేశాము. కానీ ఇదంతా నీకు రెడిక్యులస్‌గా అనిపిస్తుంది గదా! అనేసి గట్స్‌ని తిడతాడు కార్కస్. తర్వాత "నీకు నీ స్వార్డ్‌ని అంతగా ఊపడం ఇష్టమైతే అదేదో నువ్వే జూసుకో. ఆహ్, నీకు చంపడం చాలా ఇష్టం అనుకుంటా" అనేసి మూర్ఖుడా అనేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు ఆడు. గట్స్ గాడికి ఏం మాట్లాడాలో అర్థం గాదు. వాడు అలా ఆలోచనలో పడిపోతాడు. ఎనకాల కాస్కా గట్స్‌ని చూస్తదనమాట. చూసి తర్వాత అటు సైడ్ గ్రిఫిత్‌ని చూస్తది. కట్ చేస్తే పైన మనకి ప్రిన్సెస్ కనిపిస్తది. అదే షార్లెట్. అక్కడ వాళ్ళందరూ హంట్ చేస్తా ఉంటే ఆ వుల్ఫ్ తప్పించుకుంటా ఉంటది. తను తప్పించుకునే ఆ సిట్యుయేషన్ చూసి తను హమ్మయ్య! అనుకుంటదనమాట. ఎనకాల నుంచి ఒకడొచ్చి "నీకు హంటింగ్ అంటే నచ్చదా?" అనేసి అడుగుతాడు. ఎవడ్రా ఈడంటే గ్రిఫిత్ అనమాట. గ్రిఫిత్‌ని చూడంగానే షార్లెట్ సిగ్గుపడతది. తనిలా చెప్పిద్దనమాట. "ఇదే ఫస్ట్ టైమ్ నేను హంటింగ్ గ్రౌండ్స్‌కి రావడము. మా ఫాదర్ నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేను తప్పనిసరిగా ఆయనతో రావాల్సొచ్చింది" అనేసి చెప్పిద్ది. కానీ నాకు హంటింగ్ అంటే నచ్చదు. ఇది చాలా దారుణమైన విషయము అని చెప్పేసి అంటది. ఇదెంతో క్రూయల్ అనేసి అంటది. తర్వాత ఇలానే వార్ గూడా అసలు మనుషులు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. అదెంతో క్రూరమైన విషయం గదా! అనేసి అనుకుంటది. గ్రిఫిత్ గాడు ఏం రెస్పాన్స్ ఇవ్వడనమాట. తర్వాత పక్కనే ఒక చెట్టుకున్న ఆకు తెంపి నోట్లో పెట్టుకొని విజిల్‌లాగా ఊదుతాడనమాట. ఆ సౌండ్ విని షార్లెట్ షాక్ అయితది. తను గూడా ట్రై చేద్దామని ఊదడానికి ట్రై చేస్తది. కానీ తనకు రాదు. గ్రిఫిత్ గాడు నేర్పిస్తాడు. ఇదిగో ఇట్లా అని చెప్పేసి అని. తర్వాత తనకు గూడా సౌండొస్తది. వాళ్ళు అలా కాసేపు ఆడుకుంటారు. ఇదంతా దూరం నుంచి కాస్కా చూస్తా ఉంటదనమాట. కట్ చేస్తే మనకి మళ్ళీ ఈ జూలియస్ సార్‌ని చూపిస్తారనమాట. వెనకాల నుంచి సార్ అనేసి ఆ క్రాస్‌బో పట్టుకున్నోడు పిలుస్తాడు. ఈ జూలియస్ వాడేమో "కాసేపు ఆగు మనకి ఛాన్స్ అనేదొస్తుంది. తప్పకుండా వస్తుంది. వాడు ఒంటరిగా ఉండే సమయం జూసి అప్పుడు అటాక్ చేద్దాం" అనేసి అంటాడు. ఈ వెనకాలున్న సోల్జర్స్ అందరూ ఒక అడవి దున్నని లైక్ తరుముతా వస్తారనమాట. అదేమో సడెన్‌గా గ్రిఫిత్ ఇంకా ప్రిన్సెస్ ఉన్న దగ్గరకొచ్చేస్తది. వాళ్ళ ప్రిన్సెస్ గుర్రాన్ని బెదరగొట్టేస్తది టోటల్‌గా. ఈ గుర్రం టోటల్‌గా భయపడిపోయి పరిగెట్టడం స్టార్ట్ చేస్తదనమాట. ప్రిన్సెస్ లైక్ చాలా భయపడతది. తనకి హార్స్ రైడింగ్ గూడా రాదు. సో, గ్రిఫిత్ గూడా ప్రిన్సెస్‌ని ఫాలో అప్ అయితా ఉంటాడనమాట. ప్లస్ ఈ జూలియస్ గాడేమో ఇదే కరెక్ట్ టైమ్ అన్నట్టు ఆ సోల్జర్ గాడికి లుక్ ఇస్తాడనమాట. సోల్జర్ గాడు క్రాస్ బోని పట్టుకొని రెడీగుంటాడు. కట్ చేస్తే ప్రిన్సెస్ గుర్రం అసలు ఆగదు. అదెళ్ళిపోతూనే ఉంటది. వాటర్ లోపల దిగిపోతదనమాట. గ్రిఫిత్ గాడు ఫాస్ట్‌గా వచ్చి ఆ గుర్రాన్ని కూల్ చేస్తాడు. అండ్ వాడి గుర్రం మీద నుంచి దిగి ప్రిన్సెస్ గుర్రాన్ని గట్టిగా పట్టుకుంటాడనమాట. ప్రిన్సెస్ ఏమో టోటల్‌గా వణికిపోతా ఉంటది. అండ్ సడెన్‌గా కిందకి దూకేసి గ్రిఫిత్‌ని హగ్ చేసుకుంటది. ఈ అసాసిన్ గాడేమో పొదల్లో నుంచి గురిపెడతాడు. ఈ గ్యాప్‌లో గ్రిఫిత్ అడుగుతాడనమాట ప్రిన్సెస్‌ని, "నీకేమైనా దెబ్బలు తగిలినాయా?" అనేసి. ప్రిన్సెస్ ఏమో, "లేదు నాకేం దెబ్బలు తగలనాయి" అని చెప్పిద్దనమాట. నాకు చాలా భయమేసింది" అని చెప్పిద్ది. అసలు ఇటువంటి హార్స్ రైడ్‌ని నా లైఫ్‌లో ఎప్పుడు రైడ్ చేయలేదు అని చెప్పిద్దనమాట. ఓకే అనేసి ఆహ్, చలో అందరూ చాలా వర్రీ అవుతా ఉంటారు. "ఎళ్ళిపోదాం పదా" అనేసి గ్రిఫిత్ అంటాడు.
అటు తిరిగి చూస్తే ఆల్రెడీ గ్రిఫిత్ అనేసి సోల్జర్స్ వచ్చేస్తారనమాట. కానీ స్ప్లిట్ సెకండ్‌లో యారో వచ్చేసి గుచ్చుకోబోతది గ్రిఫిత్ గాడి యూ నో ఆహ్, వెస్ట్‌కి. దీంతో 'అసాసిన్ 1' అనేది ఎండ్ అయిపోతుందనమాట. చలో నెక్స్ట్ చాప్టర్ 'అసాసిన్ 2' దీనిలో ఏంట్రా అంటే అక్కడికి సోల్జర్స్ వస్తారు గదా! అందులో గట్స్ ఉంటాడు. గట్స్ గాడు గ్రిఫిత్ అనేసి గట్టిగా అరుస్తాడనమాట. అరిచి గ్రిఫిత్ దగ్గరికెళ్తా ఉంటాడు. కానీ గ్రిఫిత్ గాడు దెబ్బకి కింద పడిపోతాడు. లైక్ ఆ యారో లోపల పాయిజన్ ఉంటది గదా! దాని ఎఫెక్ట్ కావచ్చది. స్పీడ్‌గా కాస్కా వచ్చి, "హే గ్రిఫిత్ ఏమైంది నీకు బానే ఉన్నావా?" అనేసి అడిగిద్ది. ఆ ప్రిన్సెస్ ఏమో ఫుల్ ఇంకా షేక్ అయితేనే ఉంటదనమాట. గట్స్ గాడు "హే ప్రిన్సెస్" అని గట్టిగా అరుస్తాడు. "అసలిక్కడ ఏమవుతుంది? ఆ యారో ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు" అనేసి అడుగుతాడు. తినేమో నాకు తెలీదు నన్నొదిలేయ్" అని అంటదనమాట ప్రిన్సెస్. ఆ యారో గుచ్చుకున్న ప్లేస్ చూసి జుడే గాడు ఇలా అంటాడు. "మనం జాగ్రత్తగా ఉండకపోతే గ్రిఫిత్ యొక్క హార్ట్" అనేసి ఆపేస్తాడు. కాస్కా ఏమో "నో వే" అంటది. ఈ గట్స్ గాడేమో చూస్తాడనమాట. చుట్టుపక్కల మొత్తం చూస్తా ఉంటాడు. అసలెక్కడి నుంచి యారో వచ్చిందా అనేసి. కానీ అసాసిన్ గాడు దాక్కుంటాడు. అండ్ వాడు లోపల మాట్లాడుకుంటాడనమాట. ఆ యారో అనేది చాలా డేంజరస్ పాయిజన్ లోపల డిప్ చేసి ఉంచాము. కనీసం ఒక గీత పడినా గూడా ఆ మనిషి చచ్చినట్టే అనేసి అనుకుంటాడాడు. ఇక్కడేమో గ్రిఫిత్ అని తిను కాస్క ఏడుస్తా ఉంటది. సడెన్‌గా గ్రిఫిత్ గాడు కళ్ళు తెరుస్తాడనమాట. అండ్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఆ యారో ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? అనేసి అడుగుతాడు గట్స్. అది ఇలా పీకేస్తాడు గ్రిఫిత్ గాడు. పీకేస్తే ఏంట్రా ఇది అంటే ఆహ్, నాకు తెలిసి ఇది పాయిజన్డ్ అయి ఉండుంటాలి. అండ్ చాలా స్ట్రాంగ్ పాయిజన్ అయి ఉండుండాలి అనేసి అంటాడు. వీళ్ళు అడుగుతారు, "మరి నీకేం కాలేదేంటి?" అని అడిగితే వీడు చెప్తాడు. ఇట్లా మెడలోంచి బెహలెత్ తీసి, "ఇది నాకొక షీల్డ్ లాగా పనిచేసింది" అని చెప్పేసి చూపిస్తాడు. ఆ బెహలెత్‌కి చిన్న మార్క్ ఉంటదనమాట. ఏదో చిప్ అయిపోయినట్టు. గట్స్ గాడేమో ది ఎగ్ ఆఫ్ ది కింగ్ అనేసి అనుకుంటాడు లోపల. సోల్జర్స్ అందరూ "అరే! భలే ఉంది మిరాకిల్. నువ్వు ఎప్పుడేసుకునే ఆ నెక్లెస్ కాపాడిందనేసి" నవ్వుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆళ్ళందరూ "ఇది నిజంగానే నీ గుడ్ లక్ చార్మ్" అనేసి అనుకుంటారు. గట్స్ గాడేమో లోపల ఇలా అనుకుంటాడు. అవును కరెక్టే అదేం ఆర్డినరీ లక్ కాదు అనేసి. లైక్ అదే ఆ నెక్లెసే కాపాడిద్ది కదా! జాడ్ నుంచి. అప్పుడు కాస్కా అంటది. గ్రిఫిత్‌లోని ఆర్మర్‌ని తీసేయాలి. నీకేమైనా దెబ్బలు తగిలేమో చూడాలి అనేసి. గ్రిఫిత్ ఏమో లేదు నేను బానే ఉన్నా అనేసి చెప్తాడు. కానీ లైక్ కాస్కా చాలా కంగారు పడిపోతది. ఏమైనా చిన్న గీత పడినా నీకు చాలా డేంజర్ గ్రిఫిత్ అనేసి అంటది. అప్పుడు గ్రిఫిత్ లేదు లేదు నేను నిజమే చెప్తున్నా నాకు అస్సలు తగలే అని చెప్తాడు. అప్పుడు ప్రిన్సెస్ ఏడ్చుకుంటూ ఎక్స్‌క్యూజ్ మీ నన్ను క్షమించండి అనేసి దగ్గరకొస్తది. ఇదంతా నా వల్లే జరిగింది. నా గుర్రాన్ని నేను హ్యాండిల్ చేయగలిగి ఉండుంటే మీకిలా అయ్యేది గాదు అనేసి ఏడుస్తా సారీ చెప్పిద్దనమాట. వీడేమో అసలు మీరేమంటున్నారు? నా డ్యూటీనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం అనేసి కవర్ అప్ చేస్తాడు. వెనకాల సోల్జర్స్ అందరూ ఏదో ఒకటి కానీ అసలు గ్రిఫిత్‌ని చంపాలనుకున్నోళ్ళు ఎవరై ఉండుంటారు. ఆ బాస్టర్డ్‌ని మనం చంపేయాలి అనేసి అనుకుంటారు వాళ్ళు. ఇంకొకడేమో అదేంటి అలా అంటావు? ఇక్కడ ప్రిన్సెస్ గూడా ఉంది గదా! చెప్పలేము ప్రిన్సెస్‌ని చంపడానికేమో అనేసి అంటాడొకడు. గట్స్ గాడు ఇలా అంటాడు. ఓకేనే అయితే ఇక్కడ చుట్టుపక్కల స్కౌట్ జేయడానికి వెళ్తున్నాను. ఇక్కడే ఆగండి అనేసి అంటాడు. నాతో పాటు రా గ్యాస్టన్ అనేసి గ్యాస్టన్‌ని పిలుస్తాడు. తర్వాత దూరంగా వీనికి జూలియస్ గాడు కనిపిస్తాడనమాట గ్రిఫిత్‌కి. గ్రిఫిత్ గాడు ఫుల్ సీరియస్‌గా చూస్తాడు. జూలియస్ గాడేమో తప్పించుకున్నాడురా వీడు అనేసి అనుకుంటాడు. అండ్ గ్రిఫిత్ లోపల ఇలా అనుకుంటాడు. హై ప్రైస్ టు పే అనేసి. అంటే ఈ పాయిజన్ చాలా కాస్ట్‌లీ గదా! అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకు మళ్ళీ విండ్‌హమ్ క్యాసిల్‌ని చూపిస్తారు. క్యాసిల్ లోపల ఇలా మాట్లాడతాడనమాట. ఆ జూలియస్ గాడు అరుస్తాడు సోల్జర్ మీద. "పాథటిక్ అసలు ఒక చిన్న పని గూడా నువ్వు చేయలేవా?" అనేసి తిడతాడు సోల్జర్‌ని. సోల్జర్ గాడేమో "ప్లీజ్ నన్ను క్షమించండి" అనేసి ఏడుస్తా ఉంటాడాడు. అప్పుడు జూలియస్ ఇలా అంటాడనమాట. "ప్రస్తుతానికైతే మన అసాసినేషన్ అటెంప్ట్ అనే దాన్ని కవర్ అప్ చేయగలిగాము. ఇదేదో ప్రిన్సెస్‌ని అసాసిన్ చేస్తున్నట్టు పోర్ట్రే అయింది" అనేసి అంటాడు. కానీ దీనివల్ల మనకి చెడు జరిగింది. ఇప్పుడు మనం గ్రిఫిత్‌కి ప్రిన్సెస్‌ని కాపాడాడు అన్న మెరిట్ గూడా ఇచ్చేసాము అని అనుకుంటాడు. దీనివల్ల మన కింగ్ గూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అనేసి తిట్టుకుంటాడు వాడు. అసలు నేను జేసిన పని వల్ల గ్రిఫిత్ ఇంకా అడ్వాన్స్ అవుతాడని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అనేసి అనుకుంటాడు. దాని తర్వాత ఆ సోల్జర్ అని సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి గట్టిగా అరుస్తాడు. సోల్జర్ గాడు ఓకే సార్ అనేసి ఆడు బయటికెళ్ళిపోతాడనమాట.
ఈడు కాసేపు అలా కుర్చీలో కూర్చొని ఆలోచనలో పడిపోతాడు. మళ్ళీ వాడు ఆ రోజు గుర్తు చేసుకుంటాడనమాట. లైక్ వీడు గ్రిఫిత్‌ని కొడతాడు ఆ చెంపకేసి. ఆ రోజు అలా జూసాడేంటి నన్ను, అదేదో ఒక వర్త్‌లెస్ థింగ్‌ని జూసినట్టు జూసాడు అనేసి గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత ఇలా అంటాడనమాట. నేను రాయల్టీని నాది రాజరక్తము అట్లా చెప్పేసి నేను మిడ్‌ల్యాండ్ యొక్క థ్రోన్‌కి సెకండ్ పర్సన్‌ని నాకే మిడ్‌ల్యాండ్ థ్రోన్ ఒస్తది అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ హంట్ రోజు కూడా నాకు అలానే అనిపిచ్చింది. ఏదో ఒక బీస్ట్ ప్రేని జూస్తున్నట్టుగా నన్ను జూసాడు వాడు అనేసి అంటాడనమాట. తర్వాత లైక్ వీడికి చెమటలొచ్చేస్తాయనమాట. లైక్ కొంపదీసి అనేసి క్వెషనేసుకుంటాడు. లేదు లేదులే అలా ఏం అయ్యుండదు అనేసి అనుకుంటాడనమాట. అయినా కూడా దానికి ఎటువంటి ప్రూఫ్ గూడా లేదు గదా! అనేసి అనుకుంటా ఉంటాడు. అంటే వాడికి డౌటొస్తదనమాట. లైక్ గ్రిఫిత్‌కి తెలిసిపోయిందా అనేసి. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఏంట్రా అంటే మన గట్స్ గాడు ఒక టవర్‌ని ఎక్కుతా ఉంటాడనమాట. టవర్‌ని ఎక్కుతా లోపలికెళ్తాడు. అక్కడ గ్రిఫిత్ గాడు కొన్ని బుక్స్ చదువుతా ఉంటాడనమాట. గట్స్‌కి సారీ చెప్పి ఇంత లేట్‌గా పిలిచినందుకు నన్ను క్షమించు అని అంటాడు. "ఒక్క నిమిషం ఆగు ఇది చదివిన తర్వాత నీతో మాట్లాడతా" అనేసి అంటాడు. గట్స్ గాడు అలా అలా దిక్కులు చూస్తా ఉంటాడు. చూసిన తర్వాత ఇలా అడుగుతాడనమాట. చాలానే ఉన్నాయి ఇక్కడ. కొంపదీసి ఇవి కూడా నువ్వు చదివేసావా అని అడుగుతాడు. గ్రిఫిత్ గాడు అవును. మోస్ట్ ఆఫ్ ది బుక్స్‌ని చదివా అని చెప్తాడు. తర్వాత ఇలా అంటాడనమాట. మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే యుద్ధం యుద్ధ నైపుణ్యం ఒకటే కాదు, ఇంకా చాలా తెలవాలి అనేసి అంటాడు. ఇంకొకటి ఇలా చెప్తాడనమాట. నేనెంత చదివినా గూడా మోస్ట్ ఆఫ్ ది బుక్స్ కేవలం హిస్టరీ, రిలిజియన్, ఫిలాసఫీ, కెమిస్ట్రీ, టాక్టిక్స్, క్వర్క్స్ అండ్ కాస్మెటిక్స్, కుకింగ్ అనేసి చెప్తాడనమాట. అంటే అవన్నీ వానికి పనికిరానివనమాట. అండ్ ఇలాంటివి గూడా ఉంటాయి అనేసి బుక్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఏముంటాయి మీరే చూడండి. గట్స్ గాడు ఆ సీన్ చూసి ఒక వియర్డ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. తర్వాత ఓకే. నేను నీకేమైనా పని చేయాలా అనేసి అడుగుతాడు గట్స్. అప్పుడు గ్రిఫిత్ గాడు అనేసి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. తర్వాత "నువ్వు నా కోసం ఒక మనిషిని చంపాలి" అని అడుగుతాడు సీదా. అటు సైడ్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. దాంతో 'అసాసిన్ 2' ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అనమాట. 'అసాసిన్ 3' ఈ చాప్టర్‌లో ఫస్ట్ పేజ్‌లో మనకి గట్స్ గాడిని చూపిస్తారు. వాడు మొత్తం ఒక రోబ్ లాంటిదేసుకొని కవర్ అప్ చేసుకొని ఉంటాడు. ఫేస్ మొత్తంని. కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ లైబ్రరీ సీన్ చూపిస్తారు. చంపాలా? ఎవరిని చంపాలి? అనేసి గట్స్ అడుగుతాడు. అప్పుడు గ్రిఫిత్ చెప్తాడనమాట ఇట్లా. మిడ్‌ల్యాండ్ యొక్క థ్రోన్‌ని నెక్స్ట్ తీసుకునే పర్సన్ అంటే 'జర్నల్ ఆఫ్ వైట్ డ్రాగన్ కౌంట్ జూలియస్' అని చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు అదేంటి వాడా అనేసి జూలియస్ ఫేస్‌ని గుర్తు తెచ్చుకుంటాడనమాట. అవును మరి ఇంతకీ కారణం ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు వీడు చెప్తాడు. ఇది అనేసి ఆ యారోని చూపిస్తాడు. గట్స్ గాడు ఆ యారోని చూసి షాక్ అయిపోతాడనమాట. అప్పుడు గ్రిఫిత్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ యారోని క్యాలబెల్ బీన్ యొక్క ఎక్స్‌ట్రాక్ట్‌తో కోట్ చేసినారు అనేసి. అండ్ ఒక మామూలు పర్సన్ ఇంత హైలీ డెడ్లీ ప్లస్ ఎక్స్‌పెన్సివ్ ఆహ్, యూ నో పాయిజన్‌ని చేజిక్కించుకోవడం అనేది చాలా కష్టం అని చెప్తాడు. అండ్ నేను ఈ పాయిజన్‌ని హ్యాండిల్ చేసే డాక్టర్‌తో కూడా మాట్లాడాను అని చెప్తాడు. అండ్ రీసెంట్‌లీ కేవలం ఒక పర్సన్ మాత్రమే దీన్ని పర్చేస్ చేశారు అని నాకు ఇన్ఫర్మేషన్ అందింది అని చెప్తాడు. అండ్ వాడెవడంటే ది బెస్ట్ బౌమాన్ ఆఫ్ వైట్ డ్రాగన్స్ అని చెప్తాడు. అదే క్రాస్‌బోతో వాడుంటాడు కదా! వాడనమాట. అండ్ నేను ఒక పనమ్మాయికి డబ్బులిచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి సీక్రెట్‌గా పంపించా అని కూడా చెప్తాడు. అండ్ ఆ అమ్మాయి నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రీసెంట్‌గా కౌంట్ రూమ్‌లోకి ఆ బౌమన్ ఎళ్ళాడు అనేసి గ్రిఫిత్ చెప్తాడనమాట. కానీ వాళ్ళేం మాట్లాడుకున్నారో అయితే నాకు ఆ పని మనిషి చెప్పలేదు. కానీ వాళ్ళైతే అప్పుడు జరిగిన అసాసినేషన్ అటెంప్ట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పిందని చెప్తాడు. ఈ విషయం గురించి నేను ఇంకా ఎవరితో మాట్లాడలేదు అనేసి చెప్తాడు. తర్వాత గట్స్‌తో ఇలా చెప్తాడనమాట. ఇది ఒక అసాసినేషన్ జస్ట్ ఒక వార్‌లో ఫైట్ చేయడం లాంటిది విషయం గాదిది. ఇది చాలా డర్టీ వర్క్. ఫెయిల్యూర్ అనేది అసలు పాసిబిలిటీనే కాకూడదు. ప్లస్ ఇంకోటేంట్రా అంటే నీ ఫేస్ కూడా ఎవరికీ కనిపియకూడదు అనేసి చెప్తాడు. అండ్ ఈ అసాసినేషన్ ఇంత కష్టం కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా అనేసి చెప్తాడు.
తర్వాత ఆహ్, గ్రిఫిత్ ఇలా అడుగుతాడనమాట. "నేను నిన్ను నమ్మొచ్చు కదా!" అనేసి. గట్సాడేమో "నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? డైరెక్ట్‌గా నన్ను ఆర్డర్ చెయ్యి. ఆహ్, నేను వెళ్తాను" అనేసి అంటాడు. కట్ చేస్తే మనోడు ఒక బిల్డింగ్ టాప్‌లో ఉంటాడనమాట. అక్కడి నుంచి వేరే బిల్డింగ్‌కి దూకుతా ఉంటాడు. అలా అలా దూకి దూకి సీదా క్యాసిల్ లోపలికెళ్ళిపోతాడనమాట. అక్కడ వాడు జూలియస్ అండ్ ఒక చిన్న పిల్లోడు ఫైట్ చేయడం జూస్తారు. లైక్ వాళ్ళు ట్రైన్ అయితా ఉంటారనమాట. వీడేమో జూలియస్ నేను నాకు ఎంత లక్ ఉంది అనేసి నవ్వుకుంటాడు లోపల. తర్వాత అలా మెల్లగా చూస్తా ఉంటాడు. ఆ చిన్న పిల్లోడు ఫైట్ చేయడం. అసలు ఇంతకీ ఎవడి బుడ్డోడు అనేసి అనుకుంటూ ఉంటాడు గట్స్. జూలియస్ ఫైట్ చేసి చేసి ఆ బుడ్డోడిని కింద పడేస్తాడనమాట. తర్వాత ఆడి జుట్టు పట్టుకొని "లెగు నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు ఒక రాయల్టీ కొడుకుగా ఏంటి చెప్పుకుంటున్నావా" అనేసి తిడతాడు వాడిని. "ఇప్పుడు లేచి నుంచో నీకోసం నీ ఎనిమీ బ్యాటిల్ ఫీల్డ్‌లో వెయిట్ చేయడు" అనేసి తిడతాడు వాడిని ఆ బుడ్డోడిని. ఎనకాల నుంచి ఒక ముసలోడొచ్చి యువర్ హైనెస్ దయచేసి ఈ రోజుకి ప్లీజ్ ఆపేయండి అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ జూలియస్ గాడేమో ఏదో ఒక రోజు అడోనిస్ ఆహ్, మన ఏంటి వైట్ డ్రాగన్ నైట్స్ యొక్క కమాండర్ లాగా మారాలి. అండ్ అంతేకాదు నా నా కొడుకు రాయల్టీ కాబట్టి తను ప్రిన్సెస్ షార్లెట్‌ని మ్యారేజ్ చేసుకొని మిడ్‌ల్యాండ్ యొక్క కంట్రోల్‌ని చేజిక్కించుకునే అవకాశం గూడా లేకపోలేదు అనేసి అంటాడనమాట. ఇదే ఒక నోబుల్ యొక్క కొడుకు డెస్టినీ అనేసి అంటాడు. తర్వాత జూలియస్ వాడు అంటాడనమాట. "రా నా ముందుకు రా నా డిఫెన్సెస్ నుంచి నా డిఫెన్సెస్‌ని బ్రేక్ చేసుకొని నన్ను అటాక్ చేయడానికి ట్రై చేయి" అని అడుగుతాడు. ఇంకా ఈ బుడ్డోడేమో స్పీడు లైక్ ముందుకు దూసుకొచ్చేస్తాడనమాట. అలా అలా ఫైట్ చేస్తా ఉంటాడు. కానీ ఎంత ట్రై చేసినా ఆహ్, లైక్ డిఫెన్స్ బ్రేక్ చేయలేకపోతాడనమాట. లాస్ట్‌కి మళ్ళీ కింద పడిపోతాడు. సర్లే ఈ రోజుకి చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జూలియస్ గాడు. వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడనమాట. అతిగా రిలాక్స్ అవ్వకు. అది రేపటి ట్రైనింగ్‌ని అఫెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత ఈ ముసలోడొచ్చి "మీరు బానే ఉన్నారా?" అనేసి అడుగుతాడు ఆ బుడ్డోడిని. "మీకేమైనా దెబ్బలు తగిలాయా? నేను ఇప్పుడే ట్రీట్ చేస్తా" అనేసి అంటాడు. "యంగ్ మాస్టర్ మీరు ఆహ్, బాధపడకండి. మీ ఫాదర్ ఇదంతా మీకోసమే చేస్తున్నాడు" అనేసి అంటాడనమాట. అలా అలా వాడి తల తుడుస్తాడు. గట్స్ ఆడికి ఆ సీన్ గుర్తుకొస్తదనమాట. లైక్ 'గాంబినో' వాళ్ళ ట్రైనింగ్ వాడు చిన్నప్పుడు అదంతా. తర్వాత వీడు కొంచెం తల పట్టుకొని అరే! ఏం చేస్తున్నాను నేను, ఇట్లాంటి టైంలో కేర్‌లెస్ ఉండకూడదు అనేసి మళ్ళీ కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే మనకి ఆ రూమ్ లోపల చూపిస్తారనమాట. లోపల ఈ ముసలోడు జూలియస్‌ని ఇలా అడుగుతాడు. "సార్ మీరు కొంచెం యంగ్ మాస్టర్‌తో జాగ్రత్తగా ఉండండి" అనేసి అంటాడనమాట. అండ్ ఆయన అసలే చాలా చిన్న పిల్లోడు. అండ్ ఆయన వాళ్ళ మదర్‌ని కూడా చాలా మిస్ అవుతా ఉంటారు అనేసి అంటాడు. అండ్ ఈ మధ్య కాలంలో మీరు ఆయనకిచ్చే ట్రైనింగ్ చాలా అతిగా అనిపిస్తుంది నాకు అనేసి అంటాడు ముసలోడు. అప్పుడు జూలియస్ ఏమో ఓకే. నాకు అర్థమైతుంది హసన్ నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళొచ్చు అనేసి అంటాడు. హసన్‌ని. అదే ఆ ముసలోడి పేరు హసన్. తర్వాత ఇలా అనుకుంటాడు వాడు. ఈ మధ్య నేను క్యాసిల్ లోపల నా డ్యూటీస్‌ని అంత సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోతున్నాను. దానివల్ల ఆ ఫ్రస్ట్రేషన్ నేను ఇక్కడ చూపిస్తున్నానేమో ట్రైనింగ్‌లో అనేసి అనుకుంటాడు. వాడు అలా వైన్ తాగడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వానికి గ్రిఫిత్ గాడు గుర్తుకొస్తాడనమాట. మళ్ళీ వానికి పిచ్చ కోపమొస్తది. ఆ వైన్ గ్లాస్‌ని ఇరగ్గొట్టేస్తాడు. తర్వాత అలా ఫైర్‌ని చూస్తా ఉంటాడు. చూస్తా ఉంటే సడెన్‌గా ఒక గాలి సౌండొస్తది. ఏంట్రా ఇది అనేసి అటు జూస్తే పైన ఉన్న డోర్ ఓపెన్ అయ్యి ఉంటది. గాలెందుకొస్తుందిరా అనేసి అనుకుంటాడు. మళ్ళీ ఇటు తిరిగి జూస్తే వానికి చీకట్లో ఒక మనిషి కనిపిస్తాడనమాట. ఎవడ్రా ఈడు అంటే గట్స్. ఈడు షాక్ అయిపోయి అన్ ఇంట్రూడర్ అనేసి గట్టిగా అరుస్తాడు. పక్కనే ఉన్న సార్డ్‌ని పట్టుకొని ఫైట్ చేద్దాం అనేసి వస్తాడు. కానీ గట్స్ ఆడు అండ్ పెద్ద సార్డ్ గదా! లైక్ లిటరల్లీ చాలా ఫీట్స్ దూరం నుంచి స్వింగ్ చేస్తాడనమాట. అండ్ మనోడు సగం సగం ముక్కలైపోతాడు. ఈ సీన్‌ని మాత్రం చాలా తోప్ తోపంటే తోపు వేరే లెవెల్‌లో గీస్తారు. ఒకసారి చూడండి. ఆడు స్లో మోషన్‌లో గట్స్ దగ్గర పట్టుకొని ఇట్లా కింద పడిపోతాడనమాట. పడిపోతూ ఇట్లా అంటాడు. "నువ్వు గ్రిఫిత్ యొక్క" అనేసి అట్లా పడిపోతాడనమాట. పడిపోయిన తర్వాత గట్స్ గాడు ఒక విచిత్రమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ బుడ్డోడొచ్చేస్తాడు. వాడే అడోనిస్ గాడు. ఆడొచ్చేసి "యాన్ ఇంట్రూడర్" అనేసి ఇట్లా అరవబోతాడు. గట్స్ ఆడేమో స్పీడ్‌గా వచ్చేస్తాడింకా. వాడి స్వాట్‌ని దింపేస్తాడు లోపల.
లైక్ అసలు ఎవడొచ్చాడో కూడా కనిపియడు వీడికి. అక్కడ ఆడు చిన్న పిల్లోడా, పెద్దోడా ఏం చూడడు. సీదా వచ్చేసి గుచ్చేస్తాడనమాట. బయటకొచ్చి లైట్‌లో వీడు కనిపిస్తే ఆడు చిన్న పిల్లోడు. ఆ అడోనిస్ బుడ్డగాడనమాట. ఈడింకా చూసి షాక్. లైక్ వీడి ఎక్స్‌ప్రెషన్ మారిపోతది ఫేస్‌లో. దీంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ 'అసాసిన్ 4' అనమాట. ఇంకా వాడు ఈ చాప్టర్‌లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ అయితది. ఆ సీన్ లైక్ వాడికి అసలేం చేయాలో అర్థం కాదనమాట. అసలు నేనేం చేశానురా ఒక చిన్న పిల్లోడిని చంపేసానా అన్న గిల్ట్‌లో ఉంటాడాడు. వీడింకా సార్డ్ బయటకి లాగేస్తాడు. లాగిన తర్వాత ఆ బుడ్డోడు ఇంకా బతికే ఉంటాడు. వాడికి ఫుల్ పెయిన్ వస్తా ఉంటది. లైక్ వాడి చెస్ట్‌ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. గట్స్ గాడేమో అరే! నేను తప్పు చేశానురా అన్న ఫీలింగ్‌లో ఉంటాడు. ఇంకా అడోనిస్ గాడిని చేయబట్టుకొని "ఏ నువ్వు బతికే ఉన్నావు" అన్నట్టు అలా అడుగుతాడనమాట. ఈడేమో వీనికింకా ఫుల్ పెయిన్ వస్తా ఉంటది అడోనిస్ గానికి. నోట్లో నుంచి బ్లడ్ కక్కుతాడు. గట్స్ గానికి ఇంకా చాలా గిల్టీ ఫీలింగ్ వస్తది. అరే! ఏం చేశానురా నేను అనేసి అనుకుంటాడు వాడు లోపల. అసలిక్కడ ఏం జరుగుతుంది? ఈ డిస్టర్బెన్స్ ఏంటి అనేసి కింద నుంచి ఇద్దరు సోల్జర్స్ వస్తారనమాట. ఆళ్ళు చూసి అరే! ఇంట్రూడర్ అనేసి మాస్టర్ అడోనిస్ అనేసి అంటారు. అదే ఆ బుడ్డోడి పేరు అడోనిస్ కదా! గట్స్ గాడేమో ఇంక ఆగడు. ఈళ్ళిద్దరిని కూడా ఏసేస్తాడు. ఫటాఫట నరికేస్తాడు ఇద్దరిని. ఇద్దరిని నరికేసి మళ్ళీ ఆ మాస్క్ లాంటిదేసుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఎళ్తాడనమాట. ఈ సౌండ్స్ అంతా ఇని కింద నుంచి చాలా మంది సోల్జర్స్ పైకొస్తా ఉంటారు. ఏమైంది? ఏమైంది? అనేసి. అప్పుడు ఆ ముసలోడు అడుగుతాడు ఈ సోల్జర్స్‌ని అసలేమైంది అనేసి. ఆ సోల్జర్స్ ఈళ్ళు చెప్తారనమాట. ఎవరో దొంగ హైనస్ చాంబర్ లోపలికి దూరాడు అనేసి. ఈ ముసలోడేమో అదేంటి ఏం చెప్తున్నారు మీరు అనేసి అడుగుతాడు. తర్వాత కట్ చేస్తే మనకి అడోనిస్‌ని చూపిస్తారు. అడోనిస్‌ని మళ్ళీ వాళ్ళ ఫాదర్ జూలియస్‌ని చూపిస్తారు. ఆళ్ళిద్దరు చచ్చిపోయి ఉంటారనమాట. అండ్ ఈ ముసలోడు వాళ్ళిద్దరిని చూసి ఇంకా యూ నో చాలా ఫీల్ అవుతాడు. తర్వాత అడోనిస్ కళ్ళు ఇలా స్లోగా మూస్తూ ఇలా చెప్తాడనమాట. ఆఖరికి ఒక్కసారి గూడా ఈ చిన్న పిల్లోడు వాళ్ళ ఫాదర్‌ని నవ్వించలేకపోయాడు అనేసి అంటాడు. తర్వాత కనీసం ఇంత యంగ్ చిన్న పిల్లోడిని గూడా మర్సీ లేకుండా ఎలా చంపాడు అనేసి వానికి చాలా కోపమొస్తదనమాట. కోపమొచ్చి ఇలా సోల్జర్స్‌తో చెప్తాడు. ఎతకండి ఆ రాబర్‌ని ఎతకండి. వాడెక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా వాడిని సజీవంగా నా దగ్గరికి తీసుకొని రండి అనేసి గట్టిగా అరుస్తాడు. దాంతో సోల్జర్స్ అందరూ ఉరుకుతారనమాట. గట్స్ గాడసలు ఆగనే ఆగడు. ముందెవ్వరొచ్చినా గూడా లేపుకుంటూ ఎళ్ళిపోతూనే ఉంటాడాడు. వీడికొక యారో వచ్చి గుచ్చుకుంటది ఆ చేజ్‌లో. వీడింక సీదా దూకేస్తాడు క్యాసిల్ నుంచి. క్యాసిల్ నుంచి దూకంగానే వానికొక డ్రైనేజ్ కనిపిస్తదనమాట. ఆ డ్రైనేజ్ లోపల దూరుదామని ట్రై చేస్తాడు. అండ్ దానికి కొన్ని ఐరన్ పోల్స్ ఉంటాయి. దాన్ని కొట్టేసి లోపల దూరిపోతాడనమాట వీడు. వీడు సడెన్‌గా కింద పడేసరికి కళ్ళు తిరిగినట్టు అయితదనమాట ఆ వాటర్‌లో పడంగానే. అండ్ వీడికి ఆ సౌండ్స్ గుర్తుకొస్తాయి. వీడు గాంబినో ఫైట్ చేస్తున్నప్పుడు లైక్ ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్స్ అన్నీ గుర్తుకొస్తా ఉంటాయన్నమాట వీనికి. అదొక టైప్ ఆఫ్ విచిత్రమైన కల లాంటిదొస్తది. వెనకాల మళ్ళీ జార్డ్ గాడు వస్తాడన్నమాట. ఫుల్ వాడు మాన్స్టరస్ ఫార్మ్‌లో. ఆడొచ్చేసి గాంబినో వాడి తలకాయ లేపేస్తాడు. అదేం కలో ఏంటో వీడికన్ని విచిత్రమైన కలలన్నీ వస్తా ఉంటాయి. ఆపు, ఆపు నువ్వేం చేస్తున్నావు అనేసి ఈ బుడ్డ గట్స్ గాడు వాని దగ్గరికెళ్తా ఉంటాడు. కానీ జార్డ్ గాడు సాడ్ దింపేస్తాడనమాట. ఈ గట్స్ గాడి హార్ట్ లోపల. లైక్ ఇది చూడడానికి చాలా సింబాలిక్‌గా ఉంటది. ఇందాక గట్స్ గూడా అడోనిస్ చిన్న పిల్లోడు ఉంటాడు గదా! వాడి హార్ట్ లోపల పియర్స్ చేస్తాడు గదా! అలానే ఉంటదనమాట సింబాలిక్‌గా. లైక్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే, ఆ సీన్‌లో గట్స్ ఒక మాన్‌స్టర్ లాగా బిహేవ్ చేశాడు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నాడు మన ఆథర్. ఇది చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు మనకి. అండ్ స్లోగా ఆ మాన్‌స్టర్ గూడా ఇట్లా రియలైజ్ అయితది. అరే! నేనేం చేశాను? చిన్న పిల్లోడిని చంపేసానా అనేసి ఇట్లా ఫేస్ కవర్ చేసుకుందాం అనేసి ఇట్లా అంటది. కానీ ఈ సీన్‌లో మనకి ఆ మాన్‌స్టర్ ఫేస్‌ని గట్స్ ఫేస్ లాగా చూపిస్తారు. సో, అదే అనమాట. ఇందాక చెప్పా గదా! డెపిక్ట్ చేయడానికి ట్రై చేసాడు ఆథర్ అనేసి అది. సడెన్‌గా గట్స్ కళ్ళు తెరుస్తాడనమాట ఆ డ్రైనేజ్ లోపల. అరే! ఏమైంది అనేసి ఆహ్, అని దగ్గుతాడు. దగ్గిన తర్వాత వాడి నెత్తికి ఏదో దెబ్బ తాకుతది. ఫుల్ బ్లడ్ వస్తా ఉంటదనమాట. ఇంకా అదే డ్రైనేజ్‌లో నడుచుకుంటూ స్లోగా బయటకొస్తా ఉంటాడు. కట్ చేస్తే మనకి క్యాసిల్ చూపిస్తారు. క్యాసిల్ లోపల ఒక ఆహ్, యూ నో పార్టీ అయితా ఉంటది. ఇది క్యాసిల్ గాదు. జస్ట్ టౌన్‌లో ఒక బిల్డింగ్ అనమాట. అండ్ అక్కడ వీళ్ళందరూ ఉంటారు. కార్కస్, పెప్పిన్, కాస్కా వీళ్ళందరూ ఉండి మాట్లాడుకుంటా ఉంటారనమాట. అక్కడ కార్కస్ గాడు ఇట్లా చెప్తాడు వీళ్ళందరికీ. నాకు తెలిసి గ్రిఫిత్ ఇప్పుడు ఒక బ్యాంకెట్‌ని ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే వాడిప్పుడు నైట్ కమాండర్ అయిపోయాడు గదా! అనేసి అనుకుంటాడు. అక్కడ చిన్న పిల్లోడు రికెట్ ఉంటాడు గదా! వాడిలా అడుగుతాడు.
ఇంతకీ గట్స్ ఎక్కడున్నాడు? నేను మార్నింగ్ నుంచి గట్స్‌ని చూడలేదే అనేసి అడుగుతాడు. ఈ కార్కస్ గాడేమో, ఆహా! ఎక్కడుండుంటాడు, ఇక్కడ ఎక్కడో తిరుగుతా ఉంటాడు. అటు సాడ్‌ని ఊపుతా ఉండుంటాడు అనేసి అంటాడు. ఈళ్ళు అలా నవ్వుకుంటారనమాట. అవునులే వాడెక్కడో ప్రాక్టీస్ చేసుకుంటుంటాడు అనేసి జుడియా గూడా అంటాడు. అప్పుడు కాస్కా ఏమో ఇలా అంటది. అవును. ఆహ్, వాడు ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా జస్ట్ అనేసి పాజ్ ఇస్తది. ఈ గ్యాప్‌లో ఏంట్రా అంటే అక్కడికి గట్స్ గాడు వచ్చేస్తాడు డోర్ ఓపెన్ చేసుకొని. ఆడు మొత్తం బురద బురదగా డ్రైనేజ్ కంపోస్ట్‌తో యూ నో బ్లడ్‌తో ఉంటాడనమాట. గట్స్‌ని చూసి వీళ్ళు షాక్ అవుతారు. కాస్కా గట్స్ దగ్గరకొచ్చి, "ఇంతకి నువ్వు ఈ రోజంతా ఎక్కడున్నావు?" అనేసి వాడి దగ్గరికెళ్తా ఉంటది. "ఇంతకి నువ్వెందుకు ఇలా ఉన్నావు చూడ్డానికి? నువ్వేమైనా డ్రైనేజ్‌లో పడ్డావా?" అనేసి అడుగుతది తను. వీడేమో గ్రిఫిత్ ఎక్కడున్నాడు అనేసి అడుగుతాడు క్వెషన్. కాస్కా ఏమో గ్రిఫితా ఆహ్, యాక్చువల్లీ డిన్నర్ పార్టీని హోస్ట్ చేస్తుంది ప్రిన్సెస్ షార్లెట్. సో, దానికోసమని గ్రిఫిత్ ఎళ్ళాడు అనేసి చెప్తది తను. గట్ సైడ్ ఏమో ఓకే అలాగైతే అనేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడనమాట. అప్పుడు కాస్కా వాడి చేతికున్న ఒక దెబ్బని చూస్తది. ఇది యారో వల్ల వచ్చిన దెబ్బ గదా అనేసి అనుకుంటది తను. కట్ చేస్తే మనకీసారి ఆ పార్టీ హాల్‌ని చూపిస్తారనమాట. అది చాలా పెద్దగుంటుంది. ఇమేజ్ చాలా ఎక్సలెంట్ ఉంటది. చూడండి ఆర్ట్ చాలా బావుంటది. కట్ చేస్తే మన గట్సాడు ఆ స్టెప్స్‌ని ఎక్కుతా ఉంటాడనమాట స్లోగా. వీడికి పైన ఒక ఫౌంటైన్ లాంటిది కనిపిస్తది. అక్కడ గ్రిఫిత్ నుంచొని ఉంటాడు. గ్రిఫిత్ అండ్ ప్రిన్సెస్ షార్లెట్ ఉంటారనమాట. వీడు గ్రిఫిత్ అనేసి స్లోగా అనుకుంటాడు. దాంతో 'అసాసిన్' చాప్టర్ 4 గూడా ఎండ్ అయిపోతుందనమాట. దీని తర్వాత చాప్టర్ ఉంటది భయ్యా! అసలు లైఫ్‌లో చాలా డెప్త్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడుతా ఉంటాడు గ్రిఫిత్ గాడు. దీన్నైతే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఇంతే. హాఫ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్ ఫర్ నౌ.